మా చెప్పుతో మేమే కొట్టుకుంటాం ఓటును వాళ్ళు కొంతమంది బాధపడి ఎందుకు ఎంత మంచి కడుపుల చల్లగదల కూడా రైతులకు ఎట్లుండే ఎంత బాగుండే కరెంటుకు బాధ ఉండేనా నీళ్ళకు బాధ ఉండేనా యూరియా బస్తాలు ఇయ్యే శాతం అయితే లేదా ఈ ప్రభుత్వానికి యూరియా బస్తాలు కావాలి రాబోయే అంటే యాప్ పెట్టినా ఉంటాడు దుకాణంలో లేకపోతే యాప్లోకి వెళ్తాయా ఈ దమ్ముంటే తెచ్చి దుకాణంలో పెట్టాలి కానీ ఆ యాపులు పట్టుకొని తిరిగితే కాళ్ళకు వాపులు వస్తాయి బస్తాలు మాత్రం దొరుకుతలేవు నిజమేనా నేను చెప్పేది యాడ చూసిన ఎరువు బస్తాలు కూడా శాతం కాదు ఆఖరికి అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అట్లే ఉండే పోలీస్ స్టేషన్లో పెట్టి అమ్మిండ్రు యూరియా బస్తాలు ఇవాళ మళ్ళా చెప్పుల లైన్లు కాళ్ళకు వాపులు రావాలి ఆటో రిక్షానికి చెప్తే 10 బస్తాలు వేసిపోరాబోయంటే పొలం కాడ వచ్చి ఎత్తుండే ఇలా యూరియా కోసం ఇంత బాధన ఇది ఎంత అసమర్థమైన ప్రభుత్వం ఎంతగాని శాతగాని ప్రభుత్వం అన్నిటికీ బాధనే కదా బంగారం లాగున్న రైతులు ఎంత ఆనందంగా ఉండే వానాకాలం పంటలు పండితే తడిసిన ధాన్యం కాడికెళ్ళి కొని మొత్తం బ్రహ్మాండంగా రైతులకు డబ్బులు బ్యాంకులు వేసేది మధ్య దళారు లేకుండా మా గంగుల కమలాకర్ వేసేది చేయి మీద కూర్చున్నాడు సివిల్ సప్లైస్ మినిస్టర్గా కొట్లాడి తీసుకుపోయి వేసేది రైతులకు ముందుగా పోవాలి వాళ్ళు పోయి మళ్ళీ సెకండ్కి పని చేసుకోవాలి ధాన్యం అమ్మిన డబ్బులు వచ్చేది ఇటు రైతు బంధు పైసలు వచ్చేది రైతులు మోతాదు లేకుండ్రి మంచిగా పని చేసుకున్నారు ఇప్పుడు ఏమైంది ఎరువు అనే యాపు రైతు బంధు కోసం మొగులు చూడాలి అది నెలకో ఎకరానికి వస్తుంది ఇప్పుడు జగిత్యాల కేసీఆర్ సభ అంటే మళ్ళీ ఇలా పైసలు విడుదలన్నట్టు రైతు బంధు రావాలంటే మళ్ళీ సభ పెట్టను అయింది మూడో కిస్తీ రావాలంటే మళ్ళీ ఏమన్నా కేసీఆర్ సభ పెట్టాలి ఇక అంతేనా ఇది ప్రభుత్వమా ఒక 75,000 కోట్లు ఇచ్చినాం మనం రైతులకు 75,000 కోట్లు మా పల్లరాజశేఖర గారు ఉన్నాడు ఎక్కడున్నాడు ఇవి అయినప్పుడు రైతు బంధు అధ్యక్షుని ఉండే రాష్ట్రానికి ఎమ్మెల్యే లేకుండే ఈయననే నిలబడేపించింది 73,000 కోట్ల పైచీలకు డబ్బులు అనాయాసంగా సునాయాసంగా రైతు ఖాతాలకు పంపించింది ఇప్పుడు ఏం రోగం వచ్చింది ఏం బీమారి వచ్చింది అచ్చా ఇంకో మాట మీరు నాకు చెప్పాలి ఈ కాంగ్రెస్ సిపాయిలు ఏం మాట్లాడారు ఎలక్షన్లో కేసీఆర్ అంటాడు చక్కగా చేస్తలేడా మేము చాలా సిపాయిలము చాలా అనుభవం ఉన్న పార్టీ మాది బ్రహ్మాండంగా చేస్తాం మీకు 6 సందమామలు 7 సూర్యులు పెడతామన్నారు అన్నారు కదా ఆయన నరికినారు కదా ఇలా రాష్ట్ర ఆర్థిక ఆదాయం ఎందుకు దిగజారిపోయింది దయచేసి ఆలోచన చేయండి కేసీఆర్ ఉన్నప్పుడు రియల్ ఎస్టేట్ ఎట్లా ఉండే రైతుల భూముల ధరలు ఎట్లుండే హైవే పక్కకుంటే 2 కోట్లు 3 కోట్లు డాంబర్ రోడ్ పక్కకుంటే ₹1 కోటి ధీమా ఉండే రైతులకు ఇంకా అమ్మాయిందిరా పెళ్లి చేయాలంటే పావడంత అమ్మి చేత పోవా వాళ్ళ దగ్గర అమ్మి చేత బిల్డింగ్ కట్టుకుంటా ఈరోజు అమ్మేటోడు ఉన్నాడు కానీ కొనేటోడు లేడు నిజమేనా ఈ మాట నిజమా కాదా ఏమైంది మరి ఏం రోగం వచ్చింది రాష్ట్రంలో ఏ వాళ్ళని మాట్లాడించినా ఎవరిని అడిగినా ఇదే బాధ ఈ విధంగా రైతుల భూముల ధరలు పడిపోయినాయి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పడిపోయింది మంచినీళ్ళకు గోసపడాలి రైతాంగం అన్నిటికీ గోసపడాలి ఇవాళ మక్కలండి మక్కలు వచ్చినాయి పెడితే కొంటమని చెప్పారు కొనకపోతే కొనమని చెప్పారు ఈ శాతగాని దొంగతనం ఎందుకు లోపల అధికారులకేమో కొనకూడదని చెప్తున్నారు మీది కొంటమని చెప్తున్నారు మక్కలు కొనే ధీమా ఉందా ఇవాళ కొంటుండ్రా వడ్లు కొంటుండ్రా కొనకపోగా మళ్ళీ ఇంకా బోనస్ ఇస్తామని ఒక బోగస్ మాట ఎవరికైనా నచ్చిన బోనస్ వస్తుందా వాటిదే బోనస్ అంత బోగస్ ఈ విధంగా పంట వేసిన కాడ నుంచి పంట కొనుగోలు దాకా బీఆర్ఎస్ ప్రభుత్వం అన్న నిలబడ్డది రైతులకు తోడుగా నిలబడ్డది రైతులను ఆదుకున్నది ధాన్యం తడిచిపోతే కూడా కొన్నది కానీ ఇలా రైతాంగం అంతా ఆగమాగం రైతు బంధు ఎప్పుడవుతుందో తెలియదు ధాన్యం కొనరో తెలియదు
కొంటే పైసలు తొందరగా వస్తాయో రావో తెలియదు. చాలా సతమతమవుతున్నారు. రైతులను మాట్లాడితే చాలా తప్పు చేసుకున్నాం సార్, పొరపాటు అయిపోయింది అని బాధపడుతున్నారు.